తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఓట్లవారిపల్లి సమీపంలో ఆనందగిరిపై వెలసిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం విశిష్టతను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని వివరించారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా స్వామివారి గర్భాలయం, అర్ధ మండపం, ముఖ మండపం, పరివార దేవతల ఆలయ సమూహాలు, వినాయక స్వామి ఆలయం, శివాలయం, నవగ్రహ మండపం, బలిపీఠం, మెట్లు, రాజగోపురం, పోర్టు తదితర నిర్మాణాలను పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ పనుల కోసం సుమారు 16 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసి నిధుల మంజూరుకు సమర్పించినట్లు ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన ఈ దేవస్థాన అభివృద్ధికి ప్రభుత్వం సహకరించి ఆలయ జీర్ణోద్ధరణ మరియు అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కోరారు. అదేవిధంగా సెక్రటరీ గారు కడబాబు గారు కూడా ఇస్తున్నారు. ఈ ఆనవాతి 25 లక్షలు అనేది అదే కంటిన్యూ అవుతుంది. టీడీపీ వారికి ఏ విధంగా మనం చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఈ ఆలయ అభివృద్ధి కమిటీతో పాటు ఆలయ కమిటీతో పాటు మనం ఏ విధంగా టీడీపీ వారికి వెళ్తిచ్చి వారి తరఫున ప్రతి సంవత్సరం మనం తీసుకోవడం జరిగింది ఈ ఉత్సవాలకి. దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా టీడీపీ వారు మనకి 8 లక్షల రూపాయలు ఇచ్చారు. 8 లక్షలు కాకుండా 2 lakhs కూడా ఎలక్ట్రికల్ దళితులు పంపిస్తున్నారు. అంటే టోటల్ 10 లక్షలు. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి, వినాయక స్వామి అన్నదమ్ములు, ఈశ్వరు కొడుకులు. సుబ్రహ్మణ్య స్వామి డబ్బు లేనప్పుడు వినాయక స్వామి ఆదుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఆయన ఆదుకోమని అడిగితే పాలక మండలితో పాటు మన ఎమ్మెల్యే గారు, ఈఓ గారు కూడా అందరూ ఇండియట్లో ఓకే అన్నారు.